నిజానికి భారతదేశం శాంతి భద్రతలతో విలసిల్లుతూ అసలు ఒకరి ఇంట్లో వస్తువు ఒకరు కోరుకోకుండా పరద్రవ్యాన్ని లోష్టవత్ అంటే ఇతరుల యొక్క సొమ్ము నాకు మట్టి బిడ్డతో సమానం. నేను రహదారి మీద నడిచి వెడుతున్నప్పుడు నాకు ఎన్నో మట్టి బిడ్డలు కనపడతాయి. వాటన్నిటినీ నేను తీసుకుని జేబులో వేసుకోను. అలాగే ఇతరులకు సంబంధించిన ద్రవ్యము నాకు మట్టి బిడ్డతో సమానం, నాకు అక్కర్లేదని పుచ్చుకునేవారు కాదు. అందుకే ఈ దేశంలో సంస్కృతంలో మాట లేని ఒకే ఒక వస్తువు తాళం కప్ప. ఎందుకనంటే ఒకప్పుడు ఈ దేశంలో తాళం కప్ప అన్నది ఉపయోగంలో లేదు. తాళం వేసుకోవలసిన అవసరం లేదు. ఒకరింట్లోకి ఒకరు వెళ్ళి చౌర్యం చేయడం అన్న మాట లేదు. అంత క్రమశిక్షణతో అంత శాంతి భద్రతలతో విలసిల్లడానికి కారణం, అటువంటి శ్రేయోదాయకమైన ఆలోచన స్రవంతి కలగడానికి కారణం గోసేవ, గో పూజ. మీరు కావ్యాలు పరిశీలించండి, పురాణాలు పరిశీలించండి, వేదాలు పరిశీలించండి, ప్రతి చోట మీకు గోవు యొక్క ఆరాధన గురించి కనపడుతుంది. ఇంట్లో పుట్టుక దగ్గర నుంచి శరీరం పడిపోయేంత వరకు ఏ ప్రధానమైన ఘట్టములు జరగనివ్వండి, అన్నిటిలో గోదానం ప్రధానంగా ఉంటుంది. బిడ్డ పుడితే బిడ్డ అభ్యున్నతి కొరకు గోదానం చేస్తారు. వివాహం జరిగితే గోదానం చేస్తారు. ఒక ఇల్లు కట్టుకుంటే గోవు ఇంట్లోకి రావాలి, గోదానం చేయడం ఇంకా ఇంకా గొప్ప. శరీరం పడిపోతే కొడుకు గోదానం చేస్తాడు. గోదానం లేకుండా శరీరంలో, యాత్రలో, జీవన విధానంలో ఏ ప్రధాన ఘట్టంలో కూడా పూర్తవడం అన్న మాట ఉండదు. ఇంత అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి గోమాత యొక్క ఆరాధనలో కేవలము గో పూజ ఒక్కటే కాదు, గోవుకి ప్రదక్షిణం ఒక్కటి కానీ చెయ్యగలిగితే ఎంత పవిత్రతను పొందుతాడు. గోవుని ఒక్కసారి ముట్టుకుంటే, ఒకరోజు మొత్తం మీద గోవు యొక్క పృష్ఠభాగాన్ని తాకినంత మాత్రం చేత ఎంత శక్తిని పొందుతాడు అన్న విషయాన్ని శాస్త్రాలు ఎంతో అద్భుతంగా వివరించాయి. అయితే ఒక్కొక్క విషయానికి సంబంధించిన శ్లోకం ఒక్కొక్క చోట ఉంది. అందరూ వేదం చదువుకోలేరని వ్యాసుల వారు పంచమ వేదంగా మహాభారతాన్ని లోకానికి అందించారు. అందుకే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భరతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అటువంటి వ్యాసుల వారు ఇచ్చినటువంటి భారతంలో ఒక్క భీష్మాచార్యుల వారే 2 పర్వాలలో మాట్లాడారు. ఒకటి శాంతి పర్వం, ఒకటి అనుశాసన పర్వం. ఈ 2 పర్వాలలో కూడా భీష్ముడు చాలా ప్రధానంగా మాట్లాడిన విషయాలు గోవు గురించే మాట్లాడాడు. వేదం కూడా గోవు గురించి మాట్లాడింది. గోవు అంత పవిత్రమైనటువంటి ప్రాణి. అది మాతృస్వరూపం, లోకానికి అంతటికీ కూడా తల్లి. అటువంటి గోవుని ఎన్ని రకాలుగా సేవించవచ్చు, ఆ సేవ ద్వారా ఎంత అభ్యున్నతిని పొందవచ్చు అన్న విషయం మీద ఒక అవగాహన కలగడం కోసం ఒక మంచి టేబుల్ క్యాలెండర్ని తయారు చేయవలసిందిగా, అంటే బల్ల మీద పెట్టుకునే దృశ్యమాలికతో కూడుకున్న ఒక చిన్న పుస్తకాన్ని మొత్తాన్ని తయారు చేయవలసిందిగా ధర్మవర్ధిని ట్రస్ట్ వారు నన్ను అడిగారు. అది చాలా ఉత్తమమైన కోరిక కాబట్టి తప్పకుండా చేస్తానన్నాను. కానీ నాకు అది తయారు చేయడానికి 6 నెలల కాలం పట్టింది. కారణం ఏమి అంటే ఎక్కడా కూడా దానికి సంబంధించిన చిత్రాలు లేవు. గోవుకి ప్రదక్షిణం అంటే అసలు ఆవు దూడ ఉంటే ప్రదక్షిణం చేస్తున్న సన్నివేశం కానీ, గోవుని స్మరించడం ఎంత గొప్ప అన్న విషయం మీద ఒక చిత్రం కానీ, గోవుకి గ్రాసం పెట్టడం ఎంత గొప్ప విషయం అన్న విషయం మీద ఒక చిత్రం కానీ ఎక్కడా లేవు. కాబట్టి ఇవి నేను ఒక ప్రముఖ చిత్రకారుడు రవికిషోర్ గారిని పిలిచి హైదరాబాదులో కూర్చోబెట్టుకొని, అయ్యా ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది ఈ చిత్రం అంటే, ఆయన ఎంతో శ్రమ తీసుకొని అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు తయారు చేశారు గో సంబంధంగా. మనకి శాస్త్రంలో ఏమిటంటే ప్రతిరోజు ఉదయము రాత్రి వేళ కూడా సాధ్యమైనంత వరకు చూడవలసినటువంటి ప్రాణి
కేవలం చూడడం చేత వినడం చేత అభ్యున్నతిని పొందడానికి అవకాశం ఇవ్వగలిగినటువంటి ప్రాణి గోమాత.